హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర నేహ గోరంట్ల. నేను 3 days బ్యాక్ అప్లోడ్ చేసిన అంటార్టికా పార్ట్ 1 మీకు అందరికి నచ్చింది అని అనుకుంటాను. ఇది దాని కంటిన్యూషన్ పార్ట్ అండి. ఇది డ్రేక్ ప్యాసేజ్ అండి. డ్రేక్ ప్యాసేజ్ అంటే వేవ్స్ అనేది చాలా హైట్లో వస్తాయి. మామూలుగా 7 feet నుంచి 15 feet దాకా వస్తాయి. మేము వెళ్ళినప్పుడు మాకు వెదర్ బాగుండడం వల్ల మాకు 4 to 5 feet దాకే వచ్చింది. సో ఈజీగానే మేము ఈ డ్రేక్ ప్యాసేజ్ అనేది దాటగలిగాము. ఈ డ్రేక్ ప్యాసేజ్ దాటినాక 1 dayకి మేము అంటార్టికాకి చేరుతాము. ఇది మా టీం వాళ్ళు 3 days తర్వాత జర్నీ చేశాక మేము అంటార్టికా పెనిన్సులా అనేది అక్కడికి చేరాము. చూడండి ఎలా ఉందో, ఫుల్ స్నో వాటర్ ఉంది. ఇవి మా జోడియాక్స్ అండి. అంటే షిప్ అనేది వాటర్లో కొంచెం దూరంగా ఆపుతారు. అప్పుడు ఈ స్మాల్ జోడియాక్స్తో ల్యాండ్ మీదకి వెళ్ళాలి. ఒక్కొక్క జోడియాక్కి 10 members దాకా వెళ్ళొచ్చు. మేము ఈ జోడియాక్స్కి కూడా మాకు టీమ్స్ పెట్టారు. అంటే ఎల్లో టీమ్, రెడ్ టీమ్, బ్లూ టీమ్, గ్రీన్ టీమ్. మాది రెడ్ టీము. మాది అనౌన్స్ చేసినప్పుడు మాత్రమే రెడ్ టీమ్ అంటే మేము రెడ్ టీమ్ మాత్రమే వెళ్ళాలి. ఈ జోడియాక్స్ను ల్యాండ్ మీదకి వెళ్ళి ల్యాండ్ అవ్వచ్చు. ఇది సమ్మర్ సీజన్ వాళ్ళు అక్కడ, కాబట్టి చీకటి అనేది అస్సలు ఉండదు. ఇక్కడ ఓన్లీ 2 hours మాత్రమే ఉంటుంది. మిగతా అంతా ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది. జోడియాక్ టీమ్ ముందు టెస్టింగ్ వెళ్ళి టెస్ట్ చేసేసి వస్తారు, ల్యాండ్ అవ్వచ్చు అనేది. మేము ఇలా రెడీ అయ్యి ఇంకా జోడియాక్ క్రూజింగ్కి బయలుదేరాము. ఇది చిరింగానా బే అండి. ఇది మా ఫస్ట్ జోడియాక్ క్రూజింగ్ అంటే మేము ల్యాండ్ అవ్వకుండా జస్ట్ ఈ ఐలాండ్ చుట్టూ ఊరికి తిప్పుకొని జోడియాక్స్లో వస్తారు. మాకు వెళ్ళే దారిలో వేల్స్, పెంగ్విన్స్, బర్డ్స్ అవన్నీ చాలా కనిపించాయి. ఇక్కడ వెదర్ కూడా 3 degrees centigrade ఉంటుంది. కానీ మనకి గాలిలు ఎక్కువ ఉండడం వల్ల -10 లాగా అనిపిస్తుంది. అందుకు క్లోత్స్ అనేవి కూడా మనం ఇలా వేసుకొని వెళ్ళాలి కంపల్సరీగా. ఇది మా టూర్ గైడ్తో ఫోటో. ఇది క్రూజింగ్ అయిపోయాక మళ్ళీ మేము షిప్ దగ్గరికి వచ్చేటప్పుడు తీసిన వీడియో ఇది. మళ్ళీ షిప్ అనేది మేము ఎలా ఎక్కుతామో చూడండి. ఆ రోజు ఆఫ్టర్నూన్ పొద్దున ఒక క్రూజింగ్ అయిపోయింది. మళ్ళీ ఆఫ్టర్నూన్ సెకండ్ క్రూజింగ్. అంటే రోజుకి 2 cruisings అలా ఉంటాయి. అంటే టీమ్కి పెంగ్విన్స్. ఆఫ్టర్నూన్ వచ్చి మేము ఫోర్నియర్ బేకి వెళ్ళాము. మా టూర్ గైడ్ పేరు శాస్త్ర. తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అంటే ఇది పేరు ఎలా వచ్చింది, ఏముంటున్నాయి ఇక్కడ అనేది. ఇది కూడా క్రూజింగ్. ఇది పూర్తి చేసుకొని చూడు మా SHVగా షిప్ దగ్గరికి ఎక్కడానికి వచ్చాము. ఈవినింగ్ వచ్చి డిన్నర్ చేసుకొని రెస్ట్ తీసుకున్నాము. అంటే మీటింగ్ ఉంటుందని చెప్పా కదా, మీటింగ్ రోజు ఈరోజు ఏమేమి చూసాము అనేది కూడా మాకు ఆ రోజు ఫొటోస్, వీడియోస్ అంతా కలిపి చూపిస్తారు. దాంట్లో అవి చూసేసి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. ఇవేనండి మేము చూసిన వేల్స్. చెప్పా కదా ఇందాక వేల్స్ చూసామని. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది బ్రేక్ఫాస్ట్ పావ్ బజ్జీ అవి పెట్టాను నాకు. అవి తినేసి
కొంచెం దూరం జర్నీ చేశాము. ఈ వాటర్లో మీకు వేల్స్ అనేవి కనిపిస్తాయి చూడండి. నెక్స్ట్ స్టేషన్ ఆపడానికి ముందు ఈ క్రీమ్ వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేసుకునేసి వచ్చారు. మాది ఇప్పుడు రెడ్ టీమ్ కాబట్టి సెకండ్ ట్రిప్ అండి. ఇది ఫస్ట్ టీం వాళ్ళు వెళ్ళారు. ఇది బ్రౌన్ స్టేషన్ అండి. ఈ బ్రౌన్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడానికి అదే ఫస్ట్ ఎల్లో టీం వాళ్ళు వెళ్ళి వాళ్ళు అయిపోయి మళ్ళీ వాళ్ళు క్రూజ్ షిప్కి వచ్చి ఎక్కాక మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ మా అమ్మని తీసుకెళ్తారు. ఇది రెడ్ కనిపించే వాళ్ళు కయాకింగ్ చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు. ఇట్లా హైకింగ్ ఉంటుంది బ్రౌన్ స్టేషన్లో. అంటే మనకి స్టిక్స్ కావాలంటే ఇక్కడ స్టిక్స్ కూడా ఉంటాయి. స్టిక్స్ తీసుకొని మనం పై వరకు వెళ్ళి వ్యూ పాయింట్ ఉంటుంది, వ్యూ పాయింట్ వరకు వెళ్ళి చూసి రావచ్చు. అంటే మనం ఎలా అంటే అలా వెళ్ళకూడదు. మన క్రూ టీమ్ ముందు టెస్ట్ చేసే వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళు కొంచెం ఇది ఫ్లాగ్స్ అనేవి పెట్టి ఉంటారు. చూడండి మేము ఎలా వెళ్తున్నామో జోడియాక్లో. స్మాల్ ఐస్ బ్లాక్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ దాటుకుంటూ అక్కడికి వెళ్ళాలి మేము. వచ్చామండి బ్రౌన్ స్టేషన్. పెంగ్విన్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఒక 200 to 300 దాకా ఉంటాయి. ఈ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, అంటే అవి వాళ్ళు పెట్టిన ఫ్లాగ్స్ అనేవి. మనం అది దాటేసి వెళ్ళకూడదు. పెంగ్విన్స్ దగ్గర కూడా వెళ్ళకూడదు అసలు. మనం హైకింగ్ చేయాలనుకున్నప్పుడు కూడా వాళ్ళు పెట్టిన ఫ్లాగ్స్ దారిలోనే వెళ్ళాలి. లేదా అంటే మనము ఆ స్నోలో మన లెగ్ అనేది వెళ్ళిపోతుంది లోపలికి. సో మనం హైకింగ్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా నడచాలి, లేకుంటే స్లిప్ అవుతుంది, జాగ్రత్త కింద పడిపోతుంది. ఇది బ్రౌన్ స్టేషన్. ఇది మనకి లోపల కలవలేదు కానీ ఇంతకుముందు బ్రౌన్ స్టేషన్ అనేది సైంటిస్ట్ వాళ్ళు సెట్ చేయడానికి అట్లా ఉండేవాళ్ళంట. మేము హైకింగ్ స్టార్ట్ చేసాము. నేను ఫస్ట్ హైకింగ్ చేసేటప్పుడు కొంచెం భయపడ్డాను, ఎందుకంటే ఆక్సిజన్ అనేది ఇక్కడ చాలా తక్కువ ఉంటుందేమో, చేయగలుగుతాను లేదో అని చెప్పి. కానీ అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదండి, హ్యాపీగా చేయొచ్చు, ఏం ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. ఇది వ్యూ పాయింట్. చూడండి పెంగ్విన్ అనేవి ఎలా ఉన్నాయో. ఇతను మా ఫోటోగ్రాఫర్, క్రూజ్ ఫోటోగ్రాఫర్, టూర్ గైడ్ వాళ్ళు. మేము మన ఇండియన్ ఫ్లాగ్తో కూడా ఫోటో దిగాము. చూడండి ఇదే అది. చూడండి ఈ పెంగ్విన్స్ వెళ్ళేటప్పుడు కూడా మనం దూరంగా ఉండాలి, ఎందుకంటే దాని దారికి కూడా అడ్డం రాకూడదు అంటారు వీళ్ళు. సో అది వెళ్ళాకే మనం వెళ్ళాలి, ఒకరి దగ్గరకు వస్తున్నాయి అంటే. నెక్స్ట్ ఇది చూసేసి మేము ఇంకా షిప్కి వెళ్ళాము. ఇది మా వారు పోలార్ ప్లంజ్ చేయడానికి రెడీ అయినది. చూడండి ఎలా చేశారు పోలార్ ప్లంజ్. ఇది పోలార్ ప్లంజ్ చేయడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నారు. సో మా వాడు చేశారు.
ఇది ఈవినింగ్ 5 అండి, కానీ చూడండి ఎలా ఉందో. సన్ వచ్చి మార్నింగ్ 10-11 ఆ టైం లాగా ఉంది, కానీ అప్పుడు టైం వచ్చి 5 o'clock అయింది ఈవినింగ్. ఈ పోలార్ ప్లంజ్ చేసినందుకు మా వారికి పోలార్ ప్లంజ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇది నెక్స్ట్ మేము చేసే పాయింట్. ఇది మా బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ డే పూరి పెట్టారు. నెక్స్ట్ డే మార్నింగ్ పూరి తినేసి మేము ఈ డెమో పాయింట్ అనేది జోడియాక్ ల్యాండింగ్కి వెళ్ళాము. ఇది కూడా చాలా బాగుంది. ఫస్ట్ డే బ్రౌన్ స్టేషన్ కొంచెం భయం అనిపించింది, కానీ డెమో పాయింట్ అనేది చాలా బాగుంది. అంటే నడచడానికి వీలుగా అట్లా హైకింగ్ చేసుకోవడానికి అట్లా. ఇక్కడ కూడా పెంగ్విన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇక్కడ మొత్తం అంటార్టికాలో ఎక్కువ సారి పెంగ్విన్సే ఉంటాయి. పెంగ్విన్స్, ఎలిఫెంట్ సీల్స్ అవన్నీ ఎక్కువ ఇక్కడ. ఇది జెంటిల్ పెంగ్విన్స్ అంటారు వీళ్ళని. ఇది డెమాయ్ హట్ పాయింట్ అండి. అంటే ఇంతకుముందు సైంటిస్టులు కానీ ఇట్లా మనలాగా ఉండేవాళ్ళు, అలా ఉండేవాళ్ళు. వాళ్ళ హౌస్ అండి ఇది. చూడండి లోపల ఎలా ఉన్నాయి. ఆయన బుక్స్, డెమాయ్ అనే సైంటిస్ట్ హట్ ఇది. ఆయన కిచెన్, ఆయన తినే ఫుడ్ ఐటమ్స్, బుక్స్, కెటిల్, కప్స్, స్టవ్ అవన్నీ చాలా ఉన్నాయి. ఇది బంకర్ బెడ్స్. ఇది చూసేసి మళ్ళీ క్రూజ్ దగ్గరకు వచ్చి ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇంకో పాయింట్కి వెళ్ళాము. అదే పోర్ట్ లాక్ రాయ్ అండి. ఇది గోడియర్ ఐలాండ్. గోడియర్ ఐలాండ్ అనే దాంట్లో పోర్ట్ లాక్ రాయ్. ఇది పోర్ట్ లాక్ రాయ్ అనే ప్లేస్కి మనకి ఎక్కువ మంది వెళ్ళడానికి అలో చేయరు. ఓన్లీ 40 members వరకే. సో 40 members వెళ్ళి మళ్ళీ క్రూజ్ షిప్కి వచ్చి ఎక్కాక మళ్ళీ వెళ్ళాలి. ఇది పోర్ట్ లాక్ రాయ్లో పోస్ట్ ఆఫీస్ అండి. అంటే ఇంతమంది ఎవరైనా పోస్ట్ చేయాలి అంటే ఇక్కడికి వచ్చి పోస్ట్ చేయాలి. అట్లా పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా ఇది ఒక ఇల్లు లాగా పెట్టారు. ఇప్పుడు ఇది ఎవరు యూజ్ చేయట్లే, కానీ ఇది లైక్ మ్యూజియం లాగా ఉంటుంది. చూడండి ఎలా ఉంటుంది లోపల. ఇది మా డే 6th అండి. కిచెన్, వాళ్ళు యూజ్ చేసేసే ప్లేట్స్, అవన్నీ ఫుడ్ ఐటమ్స్, హాట్ ప్యాక్, స్టవ్, వాళ్ళ థర్మల్స్, హీటింగ్ ప్యాన్, వాళ్ళ ఆఫీస్ రూమ్. ఇది స్లీపింగ్ బ్యాగ్. ఇది వాళ్ళ బంకర్ బెడ్స్, థర్మల్స్. ఇది లాంజ్ రూమ్, అంటే మీటింగ్ రూమ్ లాగా. ఇది చూసేసి ఇంకా బయటకు వచ్చాము. బయటకు వచ్చి ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే 7 వాకర్స్ బేకి వెళ్ళాము. ఈ వాకర్స్ బేక్ అనేవి సీల్స్ చాలా ఉంటాయి. ఇవి వచ్చి ఎలిఫెంట్ సీల్స్. ఇవి చాలా డేంజర్ అండి. సో దగ్గర కూడా వెళ్ళలేదు. ఎందుకంటే మనం దీనికి కోపం అనేది తెప్పిస్తే ఇవి మన మీద దాడి చేయడానికి వస్తాయంట. ఇవి ఎక్కువ శాతం పడుకొని ఉంటాయి. దీనికి ఆకలి అయినప్పుడు మాత్రమే ఓన్లీ వాటర్లోకి వెళ్ళి ఫిషెస్ అవి తింటాయి, లేదంటే ఇట్లా ల్యాండ్ మీదకి వచ్చి మళ్ళీ పడుకుంటాయి. ఇక్కడ కొంచెం దూరంలో మనకి అక్కడ స్టోన్స్, వెరైటీస్ ఆఫ్ స్టోన్స్ అనేది గైడ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఇక్కడ చాలా తయారయ్యాయి. టెక్టానిక్ ప్లేట్స్ ఉంటుంది కదా, దాని ద్వారా ల్యాండ్ అయినవి. అట్లా ఆ రోజు లంచ్ అండి మాకు. మా టీం వాళ్ళు హైకింగ్కి స్నీయింగ్కి వెళ్ళిన ప్లేసెస్ ఇవి.
నెక్స్ట్ డే మళ్ళీ జర్నీ చేసేటప్పుడు ఇది వేలర్స్ బే అండి. వేలర్స్ బే అంటే వేల్స్ అనేవి చూడండి ఎలా కనిపిస్తున్నాయో, చాలా వేల్స్ అనేవి ఉన్నాయి చూడండి. ఈ వీడియోలో మీకు వేల్స్ అనేవి ఎలా కనిపిస్తున్నాయో అవన్నీ వేల్స్. ఆ రోజు వేల్స్ బే చూసాక మసాలా చాయ్ బిస్కెట్స్ తినేసి డిసెప్షన్ ఐలాండ్కి వెళ్ళాము. ఇది డిసెప్షన్ ఐలాండ్ అనేది ఇట్లా 2 మౌంటైన్స్ పక్కన చిన్నది ఉంటుంది దారి అనేది. ఆ దారిలో నుంచి మన షిప్ అనేది వెళ్తుంది. ఇదేనండి మా లాస్ట్ ల్యాండింగ్, జోడియాక్ ల్యాండింగ్. ఈ డిసెప్షన్ ఐలాండ్ అనేది ఇంతకుముందు పూర్వం ఇది ఒక వాల్కనో అంట. అది బస్ట్ అయ్యాక వాళ్ళు సైంటిస్టులు అనేది ఇట్లా డిసెప్షన్ లాగా తయారు చేసేసి వేల్స్ని హంటింగ్ చేసి దాని బ్లడ్తో అంతా ఆయిల్స్, ఫర్టిలైజర్స్ అలా తయారు చేసేవాళ్ళ. రాను రాను అనేది దాని జనరేషన్ వెళ్తుందని చెప్పేసి బ్యాన్ చేశారంట. సో అప్పటి నుంచి ఈ ఏరియా అనేది క్లోజ్ చేశారు. కానీ మనకి ఈ ఐటమ్స్ అనేవి ఇలానే ఉంటాయి మ్యూజియం లాగా. అక్కడ నివసించే ఇల్లు ఇవన్నీ అదేనండి ఇవి. నైట్ మేము చూసుకొని ఇంకా 7:30కి కుష్వాకి మళ్ళీ రిటర్న్ వెళ్ళి బయలుదేరాం. 2 days పట్టింది మాకు కుష్వాకి చేరడానికి. ఇదేనండి మా టూర్ విశేషాలు. మీకు అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చైత్ర నేహా గోరంట్ల. ఎలా ఉందండి వీడియో? సో మీకు నచ్చింది కదా, సో ప్లీజ్ చేయండి సబ్స్క్రైబ్. ఇదే ఉష్వా చేరాము. ఇది షిప్ వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ చిల్లీ వస్తుంది, ఇటు సైడు అర్జెంటీనా అనేది వస్తుంది. మనం రెండింటి మధ్యలో వెళ్తాము. మేము ఇద్దరం డ్రేక్ ప్యాసేజ్ అనేది దాటగలిగాం కాబట్టి మా ఇద్దరికి సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు దాటగలిగామని. ఇది మా అంటార్టికా స్టాంప్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.